అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి ముందుగాలేముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా చూడు రెడ్ లైన్స్. భారతరత్న అవార్డు అందుకుండు అద్వానీ గారు, సప్పట్లు కొట్టి సంబురపడ్డాడు నరేంద్ర మోడీ సారు. తండ్రి బిడ్డలు ఇద్దరికి లేనట్టున్నది ఎసొంటి స్వార్థం, ముఖ్యమంత్రి సమక్షంలో దాగినరు కాంగ్రెస్ తీర్థం. మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మైకు కట్టు, కేసీఆర్ పలుకు లేనకుండా ఎవరు చేసినట్టు. రేవంత్ రెడ్డి సార్ కలిసిండు కేకే సార్ ఇంటికి పోయి, సన్మానం చేసినాక మురిపెంగా చేతులేసిండు చెయ్యి. తెలంగాణలో బీఆర్ఎస్కు గట్టిగా ఉన్నదట గాశారము, పాదయాత్రతో కేటీఆర్ సార్ ఇంటింటికి ప్రచారం. ఎల్కే అద్వానీ సారుల ఇంటికి పోయి భారతరత్న అవార్డును సారు చేతుల్లో పెట్టింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడంతో పాటు ఇంకెవరన్నా సారుల ఇంటి దాకా పోయిర్రా, అన్ని ముచ్చట్లు కూడా అరుచుకుందాం పారి అన్నట్టు అద్వానీ సార్కు అవార్డు అందుకున్నందుకు ఈ బాలన్న ముచ్చట్లు తరపున కూడా శుభాకాంక్షలు. సీతమ్మవారు, రాములవారు, లక్ష్మణుడు, హనుమంతుని విగ్రహాలున్న దగ్గర అడ్వానీ సారు కూర్చుంటే పక్కకే దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు కూడా కూర్చున్నాడు. ముర్ము మేడం అవార్డు సారు చేతుల్లో పెట్టంగానే మోడీ సారు సప్పట్లు కొట్టిండు. ఈ పేరంటానికి ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సారు కూడా హాజరుపడ్డాడు. ఈ తేప దేశం మొత్తం మీద 5గురిని భారతరత్న అవార్డుకు సెలెక్ట్ చేసిర్రు. అలా అడ్వానీ సార్ ఒకడు. ఇక ఆయన గురించి ఎరుకున్నదే తెలివందవులకు. RSS లో పనిచేసి బీజేపీలో షరీకయ్యి చిన్న చిన్న పదవుల కాడ నుంచి పెద్ద పెద్ద పదవుల దాకా అన్నిట్లా పనిచేసిన అనుభవం ఉన్నది. కార్పాటి కండువాను మెడలకేంచి గుంజ అవతల వారేసి కడియం శ్రీహరి సారు కాంగ్రెస్ కండువాను మెడలోంచి మరీగా అప్పించుకున్నాడు. సారుతో పాటు ఆయన బిడ్డ కూడా చేయిపాటి తీర్థం కడపార దాగింది. మరి సారు కాంగ్రెస్ పార్టీలో కుడికాలు పెట్టిన పేరంటము ఎట్టెట్లా జరిగింది ఏం కథ అన్ని కూడా ఓదాననుకోటి వరుసబట్టింది అంపారి. వారెవ్వ కావ్య మేడం చీరంత పెద్ద శాల్వ తెచ్చింది, సీఎం రేవంత్ రెడ్డి సార్కు కప్పింది. ఎర్రటి గులాబీ పువ్వుల గుత్తి కూడా చేతుల్లో పెట్టింది. అటెనక సిక్కి దీపాదాస్ మేడం కు కూడా శాల్వ కప్పి సన్మానం చేసింది. ఆమె చేతుల్లో కూడా ఓ పువ్వుల గుత్తి పెట్టింది. ఇక దీపాదాస్ మున్షి మేడం కూడా కాంగ్రెస్ కండువా తెచ్చి మొదలు కావ్య మేడం మెడలు వంచంగానే చేసింది. తర్వాత కడియం శ్రీహరి సార్ కూడా వచ్చి మెడలు వంచంగానే కండువాను కప్పింది. కాంగ్రెస్ కండువా మెడల పడ్డది కాబట్టి వాళ్ళిద్దరు ఇప్పుడు కరడు కట్టిన కాంగ్రెస్ లీడర్లు. అది సరే గాని అంత వయసు వచ్చినాక కూడా ఇప్పుడు ఆయన పార్టీ ఎందుకు మారిండో, ఇట్లనే కాంగ్రెస్ లకెళ్ళి కాలు బయట పెడితే పొన్నాల లక్ష్మయ్య సార్ ను అప్పట్లో రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడో ఈనండ్రి. ఏం రోగం వచ్చింది ఆయనకు, ఏం తక్కువ చేసింది ఆయనకు, అన్ని ఇచ్చింది పార్టీ, సిగ్గుండదు. కాంగ్రెస్ లకెళ్ళి కాలు బయట పెడితే పొన్నాల సార్ ను అట్లానే లక్ష్మయ్య సార్ లెక్క శ్రీహరి సార్ కాదా, ఆయన చేస్తే తప్పు ఈయన చేస్తే ఒప్పు అవుతుందా, ఎట్లా పార్టీ మారతా అంటే సిగ్గుందా అని ఎందుకు అనలేదో ఏమో రేవంత్ రెడ్డి సార్కే తెలియాలి. ఈ రాజకీయం లీడర్లే అంతా ఏ ఎండకు ఆసక్తిని పడతారు అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ సారు ఫామ్ హౌస్లకెంచి బయటకు వెళ్ళిండట, ప్రజలను కలిసేందుకు పోతున్నాడట. ఇటు కాకుండా ఎండాకాలంలో వెళ్తున్నాడు, ఎండగొట్టకుండా చెత్తిరి దూపైనప్పుడు తాగేదందుకు మంచినీళ్ళ డబ్బా అన్ని బందోబస్తుగా పెట్టుకునే బయలుదేడా. ఇది చూద్దాం పరి. 10,000 రూపాయలు మేము ఇస్తే దాన్ని కూడా ఎకసక్కం చేసి మాట్లాడినారు, ఘోరంగా మాట్లాడినారు. ఏ మూల సరిపోద్దండి 10,000, 20,000 రూపాయలు ఇవ్వాలి అని మాట్లాడినారు. మరి ఇలా ఏడ వండుకున్నారు, తలకాయ ఎక్కడ పెట్టుకున్నారు ఇన్నరా. అంతేకాదు రైతుల తరపున మేము కొట్లాడతాము, అన్నదాతలకు బీఆర్ఎస్ పార్టీ 100కు 100% అండగుంటది. రైతులేమో పాయమాలు కట్టిరని బతిలాడుతుంటే ఆదుకోకుండా ఏం కమాయి చేస్తుర్రు, గుడ్డి గుర్రాల పనులు దోమేదందుకు పోయినరా. ఇప్పటికైనా మించిపోయింది లేదు, వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎండిపోయిన పంట పొలాల లెక్కలు తెప్పించుకోవాలి, రైతులను ఆదుకోవాలి అంటున్నాడు. ప్రభుత్వంను ఆదుకోమనడం మంచిగానే ఉన్నది కానీ సారు మీ ఏలుబడిలో కూడా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోలేదు. ఆ ముచ్చటేంది సారు, మీకు తెలియంది కాదు యాడ్ చేస్తున్నాం అంతే అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కేశవరావు అలియాస్ కేకే సార్ ఇంటికి పోయి మరీ కలిసిండు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. మర్యాదగా ఇంటికి పోయి కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు మర్యాదలు మంచిగానే చేసిండా. హైదరాబాద్ మేయర్ మేడం కూడా ఆనే ఉన్నట్టున్నది. మరి షాయి నీళ్ళు ఇచ్చిందా, ఇంత సల్లబొట్టి ఇచ్చిందా అన్ని అరుచుకోవాలి కదా, అరుచుకుందాం పరి.
అబ్బా యనమల రేవంత్ రెడ్డి సార్ ఇంటికి వచ్చి కలవంగానే కేకే సార్ కు ఏమన్నా మురిపేమో ఉన్నదా? ఆయన బిడ్డ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి మేడం కూడా ఫుల్ దిల్కుషిగా మస్తు సంబరంగా ఉన్నట్టు లేదు. ఇంటికి వచ్చిన చుట్టం పేగుకు నిలబడ్డ తావులనే శాల్వ కప్పి సన్మానం చేసిండు కేశవరావు సారు. అటెనక సిక్కి ఎర్రటి పువ్వుల గుత్తి చేతుల్లో పెట్టిర్రు. విజయలక్ష్మి మేడం కూడా పచ్చడి శాల్వ తెచ్చి రేవంత్ రెడ్డి సారు మెడలు ఉంచంగానే కప్పింది. పువ్వుల గుత్తి కూడా చేతుల్లో పెట్టింది. ఏ కేశవరావు సారు 55 ఏళ్లు పార్టీ కోసం పనిచేసినావు, మళ్ళా కాంగ్రెస్ లోనే కలిసినావు. ఇప్పటికైనా నువ్వు వచ్చినందుకు చాలా సంబరంగా ఉంది అన్నాడు కావచ్చు సీఎం సార్ కూడా. అయితే ఈ పెద్ద మనిషి లెక్కనే ఇంకో పెద్ద మనిషి పొన్నాల సార్ ఉండే కదా కాంగ్రెస్ లా, ఆయన పార్టీ మారితే అప్పట్లో ఏమనను ఎన్నురి. ఏం రోగం వచ్చింది ఆయనకు, ఏం తక్కువ చేసింది ఆయనకు, అన్ని ఇచ్చింది పార్టీ. సిగ్గుండదు. పార్టీ మారిన పెద్ద మనిషి సీనియర్ లీడరు పొన్నాల సార్నేమో అప్పుడేమో అట్లానే. కేశవరావు సారు 13 ఏళ్ల తీర్థయాత్ర ఒడిసింది అంటేనేమో పార్టీలకు ఇట్లా ఇంటికి పోయి మరీ విలువ బట్టి ఇంటికెళ్ళున్నమ్మ కొప్పు ఎటు ముడిచినా చక్కగానే ఉంటది అన్నట్టు రేవంత్ రెడ్డి సార్ ఏది చేస్తే అది కరెక్ట్ అనాలనే ఇట్లా అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ పెద్ద లీడరు మాజీ మినిస్టర్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సార్ పాదయాత్ర చేస్తున్నాడట. అగో కావాలనేమో గౌరాల చెల్ల కవితక్కను లిక్కర్ స్కామ్ల ఈడీ అధికారులు ఇరికిచ్చి అక్రమ అరెస్టు చేసినానికి ఇట్లా ఆవేదనతో పాదయాత్ర చేస్తున్నాడా, లేకుంటే ఇంకెందుకు చేస్తున్నాడు? ఆడదాకా పోయి అన్ని ముచ్చలు తెలుసుకోవాలి కదా. కేటీఆర్ సారు ప్రతిపక్షంలో ఉన్న పట్టరాని ప్రజలు వచ్చినట్టున్నారు కదా, అసలు పాదయాత్ర ఏడ చేస్తున్నాడు? ఈడీ ఆఫీసు లెక్క కూడా కానొస్తలేదంటే తారక రామారావు సారు సికింద్రాబాద్ లో ఇంటింటికి పోయి ప్రచారం చేయడానికి పాదయాత్ర చేస్తున్నాడట. ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ సార్ను నిలబెట్టిండ్రు కదా, అన్నను ప్రజలు దగ్గరుండి గెలిపించుకోవాలని చెప్పనీకి ఇట్లా కేసీఆర్ సారు పబ్లిక్ లకు వచ్చిండట. గల్లీ గల్లీ వాడకట్టులు అన్ని తిరిగి ఇంటింటికి పోయి అందరి వలకరించుకుంటా సారు ప్రచారం చేసిండట. ఇక గల్లీల పొంటున్న చిన్న చిన్న బండ్లకాడికి పోయిండు. బాజార్ల బతికేలా తీస్తున్న వాళ్ళ బాధలు అరుచుకుండట. మొన్నటిసారే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోయిండ్రు, ఈసారైనా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండ్రి అని చెప్పిండు కావచ్చు. ఇక కేటీఆర్ సార్ ప్రచారం ప్రారంభించుడు కాబట్టి పజ్జన గెలుపు ఖాయమని కార్యకర్తలు అనుకుంటున్నారట. కానీ చూడుండ్రి, రాజకీయంలో లీడర్లను అందలం ఎక్కియాలన్నా, ఎక్కినోళ్లను మారిపోతే మళ్ళా వాళ్ళను కిందికి దించాలన్నా ఒక పాలిటిక్స్ తోనే అయితది. అందుకే రాజకీయాలు అన్నారు అంటుండ్రు ప్రజల తాన కేటీఆర్ సార్ చూపెడుతున్న పర్ఫార్మెన్స్ చూసినోళ్ళు. సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కమలంపువ్వు పార్టీ ఎమ్మెల్యేలు 8 మంది నాతో ఫుల్ టచ్లు ఉన్నారని చెప్పిండా. కానీ వెంకటరెడ్డి సారే బీజేపీ అధిష్టానంతో దినాం టచ్లు ఉన్నాడట. ఒక సినిమాల మంత్రే కాదు, ఇంకో 4 మంత్రులు కూడా బీజేపీ పెబ్బలతోనే ప్రైవేట్ గా కలుసుకుంటారట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవరు చెప్పిర్రు అంటారా? అయితే ఇనుండ్రి మీరే. నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. టచ్లో ఉన్నది నువ్వు, మా హైకమాండ్ తో టచ్ లో ఉన్నది నువ్వు. ఇన్నరా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్ ఏమంటున్నాడు? బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు టచ్ లో లేరట, కాంగ్రెస్ మంత్రులే బీజేపీతోని ఫుల్ టచ్ లో ఉన్నారట. మొన్న ఢిల్లీకి పోయి అమిత్ షా గడ్కరీ సార్ ను సాటుగా కలిసింది కమలంపువ్వు పార్టీ కండువగా అప్పుకోనికేనట. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఏమో కమలంపువ్వు పార్టీని కూడా ఖాళీ చేస్తాము, అందులో 8 మంది ఎమ్మెల్యేలు మంచి గడియ చూసుకొని షెయి పార్టీల షరీక్ అవుతారని అనుకొచ్చే. ఇప్పుడేమో మహేశ్వర్ రెడ్డి సారు 5 షెయి పార్టీ మంత్రులు ఊ అని అంటే చాలు వచ్చి బీజేపీలో బిస్తరు వరుస్తారు అన్న తరీకాలు అనుకొచ్చిండు. కానీ చూడుండ్రి, లీడర్లు ఏం మాట్లాడతారో ఎటు మాట్లాడతారో ఏం అర్థం కాదు అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు కొన్ని దినాల కాంగ్రెస్ పార్టీల నుంచి ఎడమకాలు తీసి కమలపువ్వు పార్టీల కుడికాలు పెడుతున్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కదా. ఇదే ముచ్చట అటుపోయి ఇటుపోయి పొన్నమన్న చెవుల పడ్డదట. మరి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న ఏమన్నాడు? అవు నిజమే అన్నాడా లేకుంటే ఇంకేమన్నాడు? అన్ని నాలే కదా. నుంచి కాలేజీలో 1987లో డిగ్రీ కాలేజీలో ఏబీ మీద గెలిచినటువంటి మొగని నేను. వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అనే మాట. కాబట్టి ఎవడన్నా మూర్ఖుడు మాట్లాడితే ఒళ్ళు 4 దగ్గర పెట్టుకోమని కొడతాను. నా గురించి ప్రస్తావిస్తే 5 వరకు వాళ్ళు అడుగుని నాటువంటి గురించి వాళ్ళకి అడిగే ధైర్యం కూడా చేయరు. చిన్నప్పటి సంది బీజేపీ అంటే పొన్నమనకు బాగా కోపమట. అసొంటిది నేను కమలంపువ్వు పార్టీ పెద్దలతో టచ్ లో ఎందుకుంటా అన్న తరీకాలు అనుకొచ్చిండు. పొన్నమన్న పేరు తీయాలంటేనే బీజేపీ లీడర్లకు బుగులు ఉడుతుందట. ప్రభాకర్ అన్న గురించి పలుకుతున్నప్పుడు నాలుకే దగ్గర పెట్టుకొని మాట్లాడతారట. అసొంటిది నేను బీజేపీలోకి పోతున్నానని ఎవరంటారు అని గట్టిగానే అరుచుకున్నాడు. ఇక ఇప్పటికే అటు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మంత్రులతో టచ్ లో ఉన్నారని అంటున్నారు. ఇటు షెయి పార్టీ మంత్రులు కమలంపువ్వు పార్టీ ఎమ్మెల్యేలు చెయ్యిల చేతులయ్యనికి సిద్ధంగా ఉన్నారని చెప్తుండ్రు. ఏమో పోన్రి, ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ననేమో ఇట్లా అంటుడు. చూడాలి మరి ఎవరు ఏ పార్టీలకు చేరుతారో ఏం కథనో. ఇట్లా కొంత టైం ఖరాబ్ అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మైకు పట్టుకొని మాట్లాడుతుంటే కరెంటు పోయిందట. అగో కేసీఆర్ సారు మాటలు పబ్లిక్ ఇనొద్దరికి ఇట్లా వలన కావాలనే కరెంటును కట్ చేయించిర్రా, లేకుంటే మళ్ళీ సర్కారును మందలించాలని ఇట్లా కేసీఆర్ సారే కావాలని కరెంటు కట్ చేయించిండా? ఇది మనం కూడా తెలుసుకోవాలి కదా.
100 రోజులలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరు కరెంటు షాకులతోని, కొందరు ఆత్మహత్యలు వరసి ఇట్లా పోతా వస్తూ ఉంటుంది కరెంటు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏలుబడులకు వచ్చి 100 దినాలు నిండినాయి. ఇప్పటికే 200 మంది దాకా రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు కేసీఆర్ సార్ కు తెలిసిందని ముచ్చట చెప్తుండగానే కరెంటు పోయి మైకు కట్ అయింది. ఊరేక కరెంటు గిట్ల పోయిందేమా, ఇదేనా ఇందిరామ రాజ్యం, ఏం చక్కదనం ఉన్నది అని పక్కకున్న జగదీష్ రెడ్డి సార్ తోని అనొచ్చు. మన కారు పార్టీ ఏడ మీటింగ్ పెట్టినా ఇదే పరిస్థితి సారు. కరెంటు పోని దినం లేదు, గడియకు ఓ పారి పోతుంది వస్తుంది. పాలన చేయ శాత కాదు, పబ్లిక్ అవసరాలు తీర్చే శాత కాదు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని గతి దాపురించిందని కూడా జగదీష్ రెడ్డి సారు చెప్పొచ్చు. అంతట్లనే కరెంటు రాగానే ఇట్లా కరెంటు పోయి వస్తది అన్నాడు. అయినా 200 మంది అన్నదాతలు ఆగమైండ్రని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కు ఏ అధికారులు చెప్పిర్రో గాని కారు పార్టీ ఏలుబడిలు ఉన్నప్పుడు ఎంతమంది రైతులు ఆగమైండ్రో వాళ్ళ గురించి కూడా అప్పట్లో కేసీఆర్ సార్ చెవుల ఎందుకు వేయలేదో అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. నోటితోని చెప్పరాని చెవులతోని ఈనరాని మాటలు మాట్లాడుతున్నాడు వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్. పక్కపొండి మహిళ ఉన్నదన్న ముచ్చట కూడా మరిచిపోయి బూతులు ఎత్తుకున్నాడు. అంత గలీజు మాటలు అనవలసినంత కోపం ఎందుకు వచ్చింది? ఎమ్మెల్యే గారిని ఎవరన్నా ఏమన్నా అన్నారా? ఇది మనం కూడా తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం పరి. ఎమ్మెల్యే ఎవరు, ఈ గవర్నమెంట్ ఎవరు అంటున్నాడు ఎవడైనా? మా వీడియో ఎడిటర్ బీప్ సౌండ్ వేసిన దగ్గర గలీజ్ మాటనే అన్నాడు. ఇక మీకు ఆయన అన్న ఆనిముత్యం ఏమి వినిపించాలని వినిపించలేదు. ఎమ్మెల్యే కాబట్టి తొక్కుడు బండకున్నంత ఓపిక ఉండాలి కదా. అయినా ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడు అయి ఉండి అట్లా సహనం కోల్పోయి పచ్చి బూతులు ఎత్తుకునుడు ఏంది? ఒకవేళ ఎమ్మెల్యే గురించో పార్టీ గురించో ఏమన్నా మాట్లాడితే చెప్పే తరీకలో చెప్పాలి గాని ఇట్లా లండు మాటలు అనుడు ఏంది? ఈ సభ్య సమాజానికి వైరా శాసనసభ్యుల వారు ఏం సందేశం ఇస్తున్నట్టు అని కామెంట్ల మీద కామెంట్లు పెట్టుకుంటా ఇంటర్నెట్లో ఈ వీడియోను వైరల్ చేస్తలేరు. మలి సర్కార్కు 6 గ్యారెంటీలు అమలు చేసి ప్రజలకు సకల సౌలతులు చేయాలనే ఆలోచన లేదట. అగో మరి ఇంకేమున్నది అంటే ఏడ కారు పార్టీ లీడరు దొరుకుతాడు. కాంగ్రెస్ పార్టీలకు ఎట్లా గుంజుకోవాలనే దాని మీదనే ఇషారా చేస్తురని బీఆర్ఎస్ పార్టీ లీడరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలియస్ బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటున్నాడు. మరి ఎక్కడ పోయినా 6 గ్యారెంటీలు, ఎక్కడ పోయినా రైతు భరోసా, ఎక్కడ పోయింది విద్యార్థి చేయూత, ఎక్కడ పోయింది మరి మహాలక్ష్మి స్కీము, ఎక్కడ పోయింది గ్యాస్కు మరి 500కే గ్యాస్, ఎక్కడ పోయింది రైతు బీమా, ఇంకా ఎక్కడ పోయినాయి మీరందరూ చెప్పిన పథకాలు? అవన్నీ కూడా లేవు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కేవలం ఒక వల పట్టుకొని ఎక్కడెక్కడైతే బలహీనతలున్న నాయకులు దొరుకుతారా వాళ్ళందరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ మంత్రులను వాళ్ళ ఎమ్మెల్యేలను ఇన్నరా మలి సర్కారు మంత్రులంతా 18 గంటలు పనిచేస్తున్నామని చెప్పేది రాష్ట్ర ప్రజలకు 6 గ్యారెంటీలు అమలు చేసి సేవ చేయడానికి కాదట. ప్రతిపక్ష పార్టీలో ఎవరు మెత్తగున్నారు. మెల్లగా వాళ్ళ ఇండ్లకు కాంగ్రెస్ వాళ్ళను దోలి చేయి పార్టీలకు దోలుక రావాలని పని కట్టుకొని మరీ లీడర్లను కలుపుకుంటా పనిచేస్తున్నారట. ప్రజలారా ఇప్పటికైనా ఆలోచన చెయ్యిర్రి. 10 ఏళ్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ప్రజలకు అన్నదాతలకు అందరికీ ఎన్నో మంచి పనులు చేసిండు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 100 రోజులు కూడా కాలేదు. కావాలనే రాష్ట్రంలో కరువును తీసుకొచ్చిర్రు. ఇందిరమ్మ రాజ్యంలో ఇబ్బందులు ఎక్కువనే ఉంటాయి తప్పితే తక్కువనైతే కావు. కాబట్టి కారు పార్టీకి ఓటేసి గెలిపియండ్రి. ఢిల్లీ మెడలు మల్లోపారి ఉంచి కేసీఆర్ సార్ మీకు అన్ని సౌలతులు చేస్తాడన్న తరీకలా చెప్పుకొచ్చిండు. కానీ ఇదే 10 ఏళ్లు కేసీఆర్ సార్ పాలన చేస్తున్నప్పుడు నౌకర్ని ఇడిచిపెట్టి కుటుంబ పాలన అంతం చేయాలని కంకణం కట్టుకున్న ప్రవీణ్ సారు ఇలా అదే కారు పార్టీని పొగుడుతుండంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కు రాజకీయ నీళ్లు మంచిగానే వంటబట్టినాయి అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాజన్న రాజకీయ వారసురాలు జగనన్న చెల్లె షర్మిలక్క ఆంధ్రప్రదేశ్ ఆడోళ్లకు నెలకు అచ్చరాల 8,500 రూపాయలు ఇప్పించే పనిలో ఉన్నదట. నెల అన్నిగానం పైసలు ఏపీ మహిళల అకౌంట్లో వాడాలంటే ఎట్లా, ఏం చేయాలంటే ఆ మాటను కూడా బ్రదర్ అనిల్ కుమార్ భార్య భారతి మేడం మరదలే చెప్తుంది. నుండి మహిళకు ప్రతి నెల 8,000 దాదాపు 8,500 రూపాయలు అంటే సంవత్సరానికి 1,00,000. ఇన్నరా నెలకు అచ్చరాల 8,500 రూపాయలట. అంటే సంవత్సరానికి 1,02,000 రూపాయలు. ఆడోళ్ళు బట్టల షాపులను గాజుల షాపులను రిసెప్షనిస్టులుగానో గంటలు పొంటలు 8 గంటలకు మించి పనిచేసిన మా అంటే 5,000 7,000 దాకా ఇస్తారు. కానీ ఉత్తగానే 8,500 రూపాయలు ఇచ్చుడు అది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఆడామెకు అంటే మాటల. ఈ పథకం అమలు కావాలంటే ఏపీలో కాంగ్రెస్ ఏలుబడిలకు రావాలన్నట. ఈడికే కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న దగ్గరలో కొన్ని
పథకాలు అమలు గాక ప్రజలు పరిచయంలో ఉంటే ఏపీలోనేమో చెల్లె షర్మిలక్క కొత్త బరాలి ఎవటే ఈ పథకం ఇచ్చుడు నిజంగానే సాధ్యమైతుందా అంటూ రీముచ్చటినోళ్ళు. మళ్ళీ సర్కారు మూసీ నదిని మంచిగా చేస్తుందట. అగో ఆ ముచ్చట ఎరుకున్నదేనా అంటే ఇప్పుడు సర్కారు గల్లాపేటలోకి వెళ్ళి పైసలు తీస్తుందట, పక్కకు పెడుతుందట, వెంటనే పనులు సురువు చేస్తుందట. మరి ఇప్పుడు ఎన్ని పైసలతోని మురికి నదిని మూసీ నదిని మొత్తం మార్చేసి మంచి నదిగా చేస్తుందంటే చెప్తాపండి. మళ్ళీ సర్కారు ఏర్పాటు అయినాక లండన్కు పోయొచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మూసీ నదిని మంచిగా చేసేదాకా ఊకున్న తట్టులేడు. అప్పుడు ఎప్పుడో అన్నారు మళ్ళా సప్పుడు లేదు సై లేదు అంటుంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అధికారులను పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. ఇక ఇప్పుడైతే 60,000 కోట్లతోని మూసీ నదిని మంచిగా చేసి చుట్టుముట్టు పార్కులు మురికి నీళ్లు అన్ని పోయి మంచి నీళ్ళ లెక్క తయారు కావాలి, నీళ్లలో సూదేశినా కనిపించేంత తేటగా తయారు కావాలని అధికారులతోని అనొచ్చు. మీరు పైసలు విడుదల చేసినాక మేము ఊకుంటామా సారు, ఇది హైదరాబాద్ లో మూసీ నదేనా అని అనుమానం వచ్చేటట్టు అందంగా తయారు చేస్తాము. మళ్ళీ సర్కార్లనన్నా మూసీ నదిలో మలినం పోతే చూడాలని ఉంది అంటారు ఏమో చటిన్నోళ్ళు. ఇక ఇవి ఇలా నేను తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి అసలు ఉన్నాయలే మళ్ళీ తెస్తానే ఉంటా, మంచిగా అనిపిస్తానే ఉంటా. మీరు మాత్రం బాగానే చూస్తారు, ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, ఇట్లనే ఆదరించారు. ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.